అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ మొదటి పుస్తకం రాయడం జరిగింది సివిఆర్ పద్ధతుల వరి సాగు. రెండో పుస్తకం రాయడానికి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటే నాలో కన్నీళ్ళట్టే రాలిపోతూ ఉన్నాయి. ఏంటంటే ఎప్పుడో 60 సంవత్సరాలకి 70 సంవత్సరాలకి రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతలు, ప్రతిష్టలు, సన్మానాలు, సత్కారాలు ఇలా అన్నీ 33వ ఏటనే రావడం జరిగింది. ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను నేను. ఇది ఒక మామూలు విషయం కాదు. 33 సంవత్సరాల వయసులో ఒక ప్రకృతి రత్నగా అవార్డు అందుకోవడం 2025 సంవత్సరంలో. 2026లో ఉత్తమ రైతు అవార్డు అమ్మమ్మకి 74-75 సంవత్సరాలు రావడం జరిగింది. నాకు 33 సంవత్సరాలు రావడం జరిగింది. ఇది ఒక గొప్ప విశేషం. అది చిన్నప్పటి నుంచి నానమ్మ తాతయ్య దగ్గరే పెరగడం, నేను 10 మందిలో మంచి ప్రయోజకుడు అవ్వాలని జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు కోరుకోవడం, ఇలా ఎన్నో 3వ తరగతిలోనే సిబిఎస్ఈ ఆ రోజుల్లో 2003-2000 ప్రాంతాల్లో సిబిఎస్ఈ అంటే 25,000 ఎకరా 50,000 ఉన్నప్పుడు 25,000 రూపాయలు పెట్టి హాస్టల్లో చదివించారు. అంటే ఆ రోజుల్లోనే 3వ తరగతిలో హాస్టల్లో సిబిఎస్ఈ గోమతి స్కూల్లో చదవడం మామూలు విషయం కాదు. అది ఒక రికార్డ్. అది ఎకరం 50,000 ఉన్నప్పుడు అన్ని లక్షలు పెట్టి చదివించినారు. అది జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు, నానమ్మ తాతయ్యలు, అమ్మమ్మ తాతయ్యలు, ఇలా ఇంతమంది సామ్రాజ్యంలో పెరిగి ఎక్కడో విదేశాల్లో ఉద్యోగం చేయాల్సినటువంటి నా జీవన ప్రస్థానం చదివింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. 2015 సంవత్సరంలో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. 2015 సంవత్సరానికి వెళ్ళిందే రెండో పుస్తకం రాయలేమని చెప్పడం జరిగినది. బీటెక్ కంప్లీట్ చేసి విదేశాలకు పోవాల్సినటువంటి నేను, అంటే ఆ భగవంతుడి సాక్షాత్తు కలియుగదైవ వెంకటేశ్వర స్వామి, జొన్నవాడ కామాక్షమ్మ, మా ఇంటి వెళ్ళవైపు జొన్నవాడ కామాక్షమ్మ తల్లి, శ్రీ మధ్యరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దీవెనలు, వాళ్ళ ఆశీస్సులతో ఈ రోజున ఇంతమందికి జీవనం, అంటే వీళ్ళంతా నా టీం మెంబర్స్. చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వీళ్ళంతా చూడటం, వీళ్ళని చూసే నేను పెరగడం జరిగింది. ఈ రోజున ఇంతమందికి నేను కాదు జీవనోపాధి కల్పించేది, రైస్ వినియోగదారులు జీవనోపాధి కల్పిస్తున్నారు. ఒక ప్రకృతి రత్నగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా, ఒక యువ రైతుగా, ఇలా అన్ని రంగాల్లో ముందుకు పోవడం అనేది అది సర్వసాధారణం కాదు. అంటే ఈ టైంలో ఈ విధంగా నాన్నగారు, చిన్నాన్న కొమ్మరిగిరి జనార్దన్ అన్న, అదేవిధంగా చిన్న తాత వేటగిరి వెంకటేశ్వర తాత, ప్రాణ స్నేహితుడు చౌటూరు వెంకయ్య, అదేవిధంగా హరీష్, అమ్మమ్మ కుడిభుజం కోట్లూరి సేనన్న, ఇటువంటి టీం మెంబర్స్ని పొందడం ఏ జన్మలో చేసుకున్న పుణ్యం నాకు తెలియదు. కానీ ఇటువంటి టీం మెంబర్స్ని నేను పెట్టుకొని ఈ విధంగా 10 మందికి మంచి ఆహారం, మంచి వరి సాగు చేయడం, ఆ నానమ్మ తాతయ్యలోనే వీళ్ళు సంపాదించినటువంటి పొలాలు ఇప్పుడు మనం చేసే సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లు, ఈ అన్ని క్రెడిట్స్ అన్ని ఇప్పుడు నన్ను ఒక్కొక్క మెట్టెక్కిచ్చారు. అందరికన్నా వీళ్ళందరూ పరిచయం కాక ముందుగానే దేవళ్ళ శివకోటారెడ్డి గారి చిన్న చెరుకుల్లో పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్న ఆయన, నారాయణ రెడ్డిపేట బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పిపిఎం శ్రీమతి హేమలత గారు, ఈ విధంగా వాళ్ళు పునాది, అంటే ఒక్కొక్క మెట్టెక్కించారు నన్ను. ఈ విధంగా ఈ రోజున ఇటువంటి సన్మానాలు, సత్కారాలు ఇవన్నీ పొందడం అంటే నాకు కలిగినటువంటి అవి కాదు, మేము చేసే పనికి, అంటే ప్రకృతి వ్యవసాయంలో సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయడానికి నాంది పలికింది. అదేవిధంగా వ్యవసాయ అధికారులు చెంబేటి రవిచంద్ర ప్రసాద్ సార్ గారు, అదేవిధంగా శివనారాయణ సార్, గుమిడాల శివనారాయణ సార్, రాజ్ కుమార్ సార్, ఇలా చెప్పుకోవడం ఎంతోమంది విడవలూరు అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ, ఇది కోవూరు అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ, ఇలా వ్యవసాయ అధికారులు, అంటే ఆ కాంబినేషన్, అదేవిధంగా ఎంతోమంది అతిథులు మన పొలాలకు రావడం, ఇదంతా అసలు ఒక సంతోషకరమైన విషయం. ఇంకొకపోతే ఇక అన్నిటికన్నా ఈ టోటల్ క్రెడిట్ సివిఆర్ గారికే చెందుతుంది. చింతల వెంకటరెడ్డి గారికి 4 తరాల వారసులు కలిసినామన్నా, ఎప్పుడో చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నటువంటి నా స్నేహితులకి రైస్ పంపించడం, కలిసి చదువుకున్న స్నేహితుల యొక్క తల్లిదండ్రులకు పంపించడం ఒక సంతోషకరమైన విషయం. శివరాత్రి నుంచి రెండో పుస్తకం రాస్తా ఉంటే నాకు కన్నీళ్ళట్టే కారిపోతూ ఉన్నాయి. అంటే ఒక మామూలు విషయం కాదు అది. ఒక మొదటి పుస్తకం రాసి రెండో పుస్తకం రాయడం అంటే మామూలుగా ఒక పుస్తకం రాసేయడానికి ఆడికి అయిపోద్ది ఏరే వాళ్ళు అయితే. రెండో పుస్తకం రాయడం, దాంట్లో ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు తెలియజేయడం ఒక సంతోషకరమైన విషయం. ఇలా టీం మెంబర్స్ యొక్క కష్టం ఫలితం అది మరువలేనిది. మనం 10,000
మన గొంతులోకి పోతున్నా అంటే గొంతులో ముద్ద దిగినప్పుడల్లా మనం పలుచుకోవాల్సింది ఒక రైతులు మాత్రమే. ఈ విధంగా ఎంత చెప్పినా నా టీం మెంబర్స్ గురించి కానీ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి కానీ ఎంత చెప్పినా తక్కువే. ఈ విధంగా మహాశివరాత్రి పరందరం రాబోతా ఉంది. మహాశివరాత్రి నుంచి ఆ రెండో పుస్తకం రాయడం జరుగుతుంది. క్లియర్ కట్గా మనం అన్నీ తెలుసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా చిన్నప్పటి కలిసి చదువుకున్న స్నేహితులు, చదువు చెప్పిన మాస్టర్లు, మేడంలు, టీచర్లు వాళ్ళకు కూడా రైస్ పంపించి ఆ విధంగా మనం ముందుకు సాగడం జరుగుతూ ఉంది. ఇది ఒక అద్భుతమైన విశేషం. ఈ విధంగా అందరిలాగా మామూలుగా వ్యవసాయం చేసే పని అయితే మనకి ఇన్నిటువంటి పేరు ప్రఖ్యాతులు, ఇటువంటి పేరు ప్రతిష్టలు, సన్మానాలు, సత్కారాలు వచ్చేవి కాదు. ఏ ఉద్దేశంతో, ఏ సిచ్యువేషన్తో 2021లో నేను ఈ రంగంలోకి రావడం జరిగింది. ఆ రంగంలోకి వచ్చినప్పుడు వ్యవసాయ రంగాన్ని ఒక వెలుగులు నింపే విధంగా ఆ స్ఫూర్తి పదార్థ అయినటువంటి చింతల వెంకటరెడ్డి గారి మెథడ్ని మనం అవలంబించి ఆ మార్గంలో పంపించడం ఒక సంతోషకరం. ఈ విధంగా ఈ సుదీర్ఘ ప్రయాణం నా జర్నీలో ప్రతిరోజు వీళ్ళందరూ ఎవరో ఒకరు ఖచ్చితంగా నా వెనకాల ఉన్నారు. నాన్నగారు అయితే ఏమి, చిన్నాన్న అయితే ఏమి, చిన్న తాత అయితే ఏమి, ప్రాణ స్నేహితుడు అయితే ఏమి, హరీష్ అయితే ఏమి, అమ్మమ్మ కుడి కోసం పోట్లూరు సేనాడు అయితే ఏమి, జనార్దన్ అయితే ఏమి. జనార్దన్ అమ్మ ఉన్నప్పుడు, మా అమ్మగారు బతుకున్నప్పుడు ఎప్పటి నుంచో కలలు కంట ఉండేది, అంటే జనార్దన్ రావాలా, జనార్దన్ మన పొలాల్లో ఉండాలని. ఆ విధంగా ఆమె ఎక్కడున్నా ఆమె ఆత్మ కూడా శాంతిస్తుంది. ఈ విధంగా ఇటువంటి నానమ్మ తాతయ్యలు పొందడం అంటే వీళ్ళు నేర్పినటువంటి నడవడిక, ఇటువంటి ఎన్ని జన్మలెత్తినా వీళ్ళ రుణం నేను తీర్చుకోలేను. కన్న తల్లిదండ్రుల రుణం, నానమ్మ తాతయ్య అమ్మమ్మ వల్ల వీళ్ళ రుణం మనం తీర్చుకోలేదు. ఈ విధంగా నాన్నగారికి ఈ శుభ సందర్భంగా జనార్దన్ అన్నగారికి, అదేవిధంగా చిన్నాన్న వేటగిరి పోలయ్య గారికి, అదేవిధంగా చిన్న తాత 75 సంవత్సరాల వయసు, ఓపిక ఉన్నంత కాదు ఊపిరి ఉన్నంత వరకు వ్యవసాయం చేసుకోవచ్చు అని చిన్న తాత వేటగిరి వెంకటేశ్వర ప్రాణ స్నేహితుడు. చిన్నప్పటి నుంచి ఒకే కూల్ డ్రింకులు పోయేటప్పుడు, సైకిల్లో పోయేటప్పుడు ఒకే థమ్సపాటులో 2 స్టాల్ వేసుకొని తాగినటువంటి ప్రాణ స్నేహితుడు. ట్రాక్టర్ డ్రైవర్ 103 డిగ్రీల జ్వరంలో కూడా దుక్కి దున్నడం, నా కోసం దుక్కి దున్నడం జరిగింది. అదేవిధంగా హరీష్ కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల ఉండడం. ఈ విధంగా హరీష్ కూడా కృతజ్ఞత. అదేవిధంగా పోట్లూరు సేన అమ్మమ్మ కుడి కోసం అయినా పోట్లూరు సేనన్న ఇటువంటి టీం మెంబర్స్ పొందడం ఒక సంతోషకరమైన విషయం. ఈ విధంగా నాకు ఎన్ని అవార్డులు వచ్చినా, ఎన్ని రివార్డులు వచ్చినా ఇవన్నీ నా టీం మెంబర్స్కి అంకితం అని ఆనాడే చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.